అమెరికాలో హత్యకు గురైన కూచిబొట్ల శ్రీనివాస్ అంత్యక్రియలు నేడు హైదరాబాద్లో జరగనున్నాయి. ఉదయం 11:30 గంటలకు ఫిలింనగర్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సోమవారం రాత్రి 10:30కు శ్రీనివాస్ మృతదేహం హైదరాబాద్కు చేరింది. శ్రీనివాస్ భౌతికాయాన్ని చూడగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అమెరికాలోని వొలాతే పట్టణంలో ఉన్మాదిగా మారిన శ్వేత జాతీయుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కూచిబొట్ల శ్రీనివాస్ మృతదేహం సోమవారం రాత్రి హైదరాబాద్ నగరానికి చేరుకుంది. కార్గో విమానంలో శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకొచ్చారు. అమెరికా నుంచి ఆయన భార్య సునయన, సోదరుడు, సోదరుడి భార్య, స్నేహితుడు వెంట వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి శ్రీనివాస్ మృతదేహాన్ని అంబులెన్స్లో దుండిగల్ సమీపంలోని ప్రణీత్ నేచర్ బౌంటీలోని ఆయన నివాసానికి తరలించారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అక్కడి పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. శ్రీనివాస్ మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి కిందకు దించుతున్నప్పుడు రోదనలు మిన్నంటాయి. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. శ్రీనివాస్ కూచిబొట్ల మృతదేహం సోమవారం రాత్రి 9:30 గంటలకు వస్తుందని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరిగినప్పటికీ కాస్త ఆలస్యమైంది. శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకొచ్చిన కార్గో విమానం రాత్రి 10:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత లాంఛనాలన్నీ పూర్తి చేసి శ్రీనివాస్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గత బుధవారం రాత్రి అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం వొలాతే పట్టణంలోని ఓ బార్లో 50 ఏళ్ల ఉన్మాది ఆడమ్ పురింగ్టన్ కాల్పులకు తెగబడ్డాడు. బార్లో మొదట కవ్వింపు చర్యలకు దిగిన ఆడమ్ తమ దేశంలో ఎందుకున్నారంటూ వాదనకు దిగాడు. తనకంటే ఏ విషయంలో మీరు గొప్ప అని కేకలు వేశాడు. అనంతరం బార్ నుంచి వెళ్లిన ఉన్మాది తుపాకీ తీసుకొచ్చి తమ దేశం నుంచి వెళ్లిపోండంటూ అరుస్తూ వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోగా అతని సహా ఉద్యోగులు అలోక్ మాదసాని, అమెరికాకే చెందిన ఇయాన్ గ్రిలాట్కు బుల్లెట్ గాయాలయ్యాయి. శ్రీనివాస్ కూచిబొట్ల అంత్యక్రియలు ఈ ఉదయం జరగనున్నాయి. ఫిలింనగర్లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.